వెల్కమ్ టు నాని అలాగే ఛానల్. ఇప్పుడైతే షాకింగ్ న్యూస్ అవుతుంది, చూపిస్తాను. అది కూడా ఎండాకాలంలో. ఇగో గైస్, వర్షం పడుతుంది ఎండాకాలంలో. మొత్తం చాలా పడుతుంది, ఫుల్ వర్షం వస్తుంది గైస్. ఇప్పుడు నైట్ 10:20 అవుతుంది టైం అయితే. సో మా తమ్ముడు అయితే వర్షంని చూసేసి ఊ అని అరుస్తుండు. చాలా వర్షం వస్తుంది. ఇప్పుడే కొంచెం స్టాప్ అయింది, లైట్ కాడ నుంచి కనిపిస్తుంది. లక్కీ వర్షం వస్తుంది. వీడైతే వర్షంని చూసి ఊ అని అరుస్తుండు. మనకి వర్షం అయితే చాలా ఇష్టము, అందుకోసమే. ఇప్పుడైతే చాలా వర్షం వస్తుంది, పెద్ద పెద్ద చినుకులు పడుతుంది మొత్తం. సో గైస్, నేనైతే పండుకుంటున్నా. సో రేపు కలుద్దాం. సో పొద్దున కలుద్దాం. సో గైస్, పొద్దున అయిపోయింది. నిన్న రాత్రి అయితే చాలా పడ్డది వర్షం. ఇప్పుడైతే ఎండకి అన్నీ ఆరిపోయినాయి. నిన్న రాత్రి అయితే ఎంత పెద్ద పెద్ద థండర్స్ పెట్టాయి గైస్. నిన్న రాత్రి అయితే చూస్తున్నారు కదా, రాత్రి అయితే కొంచెం వర్షం పడ్డది. మేము పడుకున్నాక ఎంత పెద్ద పిడుగులు పడ్డది, దగ్గరే పడది. అక్కడక్కడ ఎంత గట్టిగా శబ్దం వస్తుంది తెలుసా. సో మా తమ్ముడు ఏం చేస్తుండో, వీడైతే కొడుతుండు. సో గైస్, నేను ఫ్రెష్ అయిపోయి కలుస్తా. సో గైస్, నేను ఫ్రెష్ అయిపోయినా. గైస్, మా అక్కదైతే బర్త్డే ఉంది ఎల్లుండి. సో ఆ రోజు ఈ వీడియోలో షాపింగ్కి వెళ్ళుండే కానీ ఒక షర్ట్ తీసుకుండే మా అక్క బర్త్డే కోసం. పొద్దున పుట్టేసుకుందంట ఆ షర్ట్. సో ఇప్పుడు ఈవినింగ్ కేక్ అంతా కోస్తారు, దానికోసం ఇప్పుడు డ్రెస్ కొనడానికి వెళ్తున్నాము. అట్లే మా అత్త వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాము, ఇంకా షాపింగ్ చేయడానికి. సో కొంతసేపట్లో వెళ్తున్నాము. ఇప్పుడు నేనైతే రెడీ ఉన్నా. పొద్దున పుట్ట చెప్పుండే థండర్ స్ట్రోమ్ పడ్డదని. దగ్గరనే ఎక్కడెక్కడ పడ్డదో నాకు ఇప్పుడు తెలిసిపోయింది, చెప్తాను మీకు. లాస్ట్ వీడియోలో కమ్యూనిటీ హాల్కి వెళ్ళుండే. సో దాని దగ్గరనే పడ్డది ఒక పిడుగు. ఇక్కడ నుంచి అయితే సరిగ్గా కనిపించట్లే, ఇక్కడే ఉండే. అక్కడే ఎంతో పెద్ద పిడుగు పడ్డది తెలుసా. నేనైతే చెవులు మూసుకొని ఇట్లా పండుకున్నా. పెద్ద వస్తుండే పిడుగులు. ఇప్పుడు కూడా వర్షం వచ్చేలాగానే ఉంది, కొంచెం వర్షం వచ్చేలాగానే ఉంది. ఇటు సైడ్ లేదంతా, ఇటే ఉంది మొత్తం. గైస్, నాకు బోర్ అవుతుంది ఇట్లా కూర్చొని. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోదాం. నేను ఇంటిలో ఒకటి వచ్చేసిన. పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంది వాళ్ళ ఇల్లు అయితే. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వాడిని భయపెడదాం. వీడైతే టీవీ చూస్తుండు. హాయ్ గైస్, దా బయట పోదాం. చింటూ ఏం ఆడదాం రా? బొంగరం ఆడదాం. వస్తే నీ బొంగరం ఏది? నేను కూడా తెచ్చుకుంటా. అబ్రకదాబ్రా. అరే రాట్లే నా బొంగరం. ఏడపోయిందో చూద్దాం, దొరకట్లే. సో వేరే గేమ్ ఏమన్నా ఆడదాం. చింటూ, నా బొంగరం కనిపించట్లేదా? ఎక్కడ పోయింది? నేనైతే సోఫా మీద పెట్టినా, ఎక్కడ పోయిందో కనిపించట్లే. సో గైస్, నా బొంగరం అయితే దొరకట్లే. సో చింటూ వాళ్ళ అన్న చిన్ను మన దగ్గర గ్రీన్ కలర్ బొంగరం ఉండే. నేనైతే కొంచెంసేపు ఆడినా. సో వాళ్ళ అన్న వచ్చిండు. సో నేను వెళ్ళిపోయినా, ఎందుకంటే బోర్ అవుతుంది నాకు ఆడి. సో ఇప్పుడైతే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. నేనైతే రెడీ అయిపోయినా. డాడీ కార్ తీసుకురానికి వెళ్ళినారు. సో నేనైతే కార్లో కూర్చున్నా. మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినాక కలుస్తా. గైస్, మేమైతే మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. ఇదే మా అత్త వాళ్ళ ఇల్లు, పైన ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. సో అక్కడ వెళ్ళినాక కలుస్తా. మేమైతే మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. సో ఇదే మా అత్త వాళ్ళ ఇల్లు. ఇప్పుడైతే కొత్త ఇల్లుకి షిఫ్ట్ అవుతున్నాము. మేము కూడా హెల్ప్ చేస్తున్నాము. గైస్, నేనైతే మొత్తం పైన అన్నీ తీసేసిన. ఇక్కడ కూడా కొన్ని తీసిన, ఇవన్నీ తీసిన ఇక్కడ నుంచి ఇవన్నీ. సో ఇప్పుడు కొత్త ఇల్లుకి షిఫ్ట్ చేద్దాం.
చెప్తాను. సో నేనైతే తీసుకొచ్చేసిన కొత్త ఇల్లు. ఇది కిచెన్, ఇది హాల్. సామాన్లు అయితే కొని పెట్టేసినాం, ఇంకా కొన్ని పెట్టినాం కలుస్తాం. మీకు బయట నుంచి చూపించాలి మా అత్త వాళ్ళ ఇల్లు, చూపిస్తా. సో ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ, 2 floors ఉంది. సో ఇదే మా అత్త వాళ్ళ ఇల్లు. ఈ రూమ్ అనుకుంటా, అటు సైడ్ వెళ్ళినా, అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ లేదు. ఇది తీసుకొచ్చి మేమైతే ఇక్కడ ఉన్న సోఫా పెట్టేసినాము, కొన్ని అయితే పెట్టేసినాం, చూపిస్తా. అక్కడ వెళ్ళి ఇక్కడ అంతా షిఫ్ట్ చేసేసినాం కొన్ని ఐటమ్స్. సోఫా పైన సజ్జ మీద అంతా, అల్మారీది డోర్ పీస్. ఇది మేమైతే బిర్యానీ షాప్కి వచ్చినాము, ఎందుకంటే రాత్రి పూట బిర్యానీ తిందామని. ఇదే వెంకల షాప్లో బిర్యానీ లేదంట, ఇంకొక బిర్యానీ షాప్కి వచ్చినాము, ఉందో లేదో చూద్దాం. ఈ షాప్లో అయితే ఉంది. సో వెంకల షాప్లో అయితే ఉందంట. ఇప్పుడు తీసుకున్నాము, తీసుకొని కార్లో వెళ్ళినాం కలుద్దాం. కార్లో అది ఇంటికి వెళ్ళినాం కలుద్దాం. 2 ప్యాకెట్ బిర్యానీ పార్సల్ తీసుకున్నాం మేము. సో ఇంటికి వెళ్ళినాం కలుద్దాం. బిర్యానీతో పాటు థమ్స్ అప్ కూడా కొనుక్కున్నాము, 2 లీటర్స్. ఒకటి 1 లీటర్, ఇంకోటి 1 లీటర్, 2 లీటర్. గైస్ ఈరోజు అయితే మా అత్త వాళ్ళ ఇంట్లోనే ఉంటాం మేము. నేను ఇంకా మా అక్క, మా డాడీ వాళ్ళు వెళ్ళిపోతారు, మమ్మీ ఇంకా డాడీ. సో గైస్ నేను ఇప్పుడే తిన్నా. గైస్ ఈరోజు అయితే మా అత్త వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం మేము. నేను ఇంకా మా అక్క, డాడీ మమ్మీ వెళ్ళిపోతారు ఇంటికి. సో నేనైతే నైట్ డ్రెస్ వేసుకున్నా. సో ఇప్పుడు కొంచెంసేపట్లో మేము పండుకుంటాము. సో మా డాడీ ఇంకా మమ్మీ వెళ్ళిపోతారు. నేను మా అక్క అత్త వాళ్ళ ఇంటిలో ఉంటున్నాము ఒక రోజుకి. సో మా అత్తని చూపిస్తా. ఇక్కడ సో మా డాడీ మమ్మీ అయితే వెళ్ళిపోయారు. సో గైస్ నేనైతే ఇప్పుడు కింద పండుకుంటున్నా ఇక్కడ. సో రేపు కలుద్దాం. మా అత్త అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చింది, దోశ, ఇడ్లీ ఇంకా పూరి. సో ఇప్పుడు తింటా నేను. ఇప్పుడైతే టెర్రస్కి వచ్చిన, కింద బోర్ అవుతుంది. కింద ఫ్లోర్లోనే ఉంటారు మా అత్త వాళ్ళు. సో కొత్త ఇంట్లో షిఫ్ట్ అయిపోయారు, అంటే 80% మొత్తం పెట్టేసినాము కొత్త ఇల్లులో అక్కడ. గైస్ నేనైతే ఫ్రెష్ అయిపోయినా. ఇప్పుడు మంచం కొత్తది కొననీకి వెళ్తున్నాము, అందుకోసమే. మా మమ్మీ డాడీ అయితే ఇంకా రాలే ఇక్కడ. నిన్న రాత్రి అయితే ఇక్కడే పనుకుండే, మీకు నేను ఆల్రెడీ చెప్పిన నిన్న రాత్రినే. సో మా డాడీ మమ్మీ అయితే వస్తా అన్నారు కొంచెంసేపట్లా, ఇంకా రాలే. ఆ షర్ట్ అయితే నిన్న వేసుకున్నా. సో నేను మమ్మీ వచ్చేసింది, వేరే డ్రెస్ తెచ్చింది. డాడీ కూడా వచ్చేసినారు. టీవీని కూడా ఫిట్ చేసేసినాము, ఒక అంకుల్ ఫిట్ చేసిండు. సో ఇక్కడ పెట్టినాము, అక్కడ ఒక స్పీకర్, ఇక్కడ ఒక స్పీకర్. ఇంకా పెట్టాలి, గోడని కొట్టేసినాం గోడలకి. సో ఇప్పుడైతే లంచ్ టైం అవుతుంది, మేము తింటున్నాము. తినలే, ఇంకా పోతున్నాం తినడానికి. మా అత్త ఏం స్పెషల్ చేసిందో చూద్దాం. సో గైస్ నేనైతే తినేసిన. ఇది ఫస్ట్ డే అనమాట మా అత్త వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే నిన్న రాత్రి వచ్చినాము, అదే పొద్దున్న వచ్చి ఉంటే సెకండ్ డే అయి ఉంటుంది, కానీ రాత్రి వచ్చినామని 1 డేనే అయింది. సో ఇప్పుడైతే బస్సు దగ్గర వెళ్తున్నాము, బస్సులో కూర్చున్నాం, కలుస్తా. సో ఇప్పుడైతే పై ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాము కొననికి. సో గైస్ అత్త వాళ్ళు అయితే మంచం కొనుక్కున్నారు, అదైతే 23,000 పడ్డది. సో గైస్ ఇప్పుడైతే మా అత్త వాళ్ళకి గ్యాస్ కావాలంట, స్టవ్. సో ఇప్పుడు కొననీకి వెళ్తున్నాము. గైస్ మేమైతే షాప్కి వచ్చేసినాం, ఫస్ట్ ఫ్లోర్లో అన్నీ ఉన్నాయి. సో ఏమేమి కొన్నారో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.